అన్న మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు నిజంగా. అంటే ఆయన మొన్న చెప్పాడు స్టేజ్ మీద, నాకు ఈ సినిమాతో కంబ్యాక్ అన్న. నిజంగానే ఈ సినిమాతో నీకు కంబ్యాక్. మొన్న చేసిన 2-3 సినిమాలు నాకు పెద్ద ఏమనిపించలే. నేను వచ్చింది టికెట్ బుక్ చేసుకున్నది అంతా నీకోసమే నిజం చెప్తున్నా. అంటే మంచు మనోజ్ గారి కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చూపించే ఎలివేషన్, ఆయన ఈ మధ్య చాలా స్ట్రగుల్స్ పడ్డాడు, కానీ ఒకసారి మళ్ళీ నిలదొక్కుని లేగాలంటే చాలా కష్టం. అలాంటిది ఆయన వచ్చి సినిమాలో ఆయన వస్తుంటే బూజువంశ అబ్బా నిజంగా హీరోకి కూడా అన్ని ఎలివేషన్స్లో ఆయన నరుగుతుంటే అసలు మెంటలెక్కిపోతుంది. అలాగే తేజ సజ్జా గారిని కూడా తక్కువ అంచనా వేయద్దు. తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద ఇటు కొట్టాడు ఆయన. నిజంగా మీరు ఎంచుకునే కథలు కానీ తేజ సజ్జా గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మంచి హిట్ని మళ్ళీ ఇచ్చింది. నిజంగా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇది ఒక మరుపురాని హిట్ ఇది. అలాగే శ్రేయ గారు బాలు సినిమాలో ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు కలిసి నటించారు. అలాగే ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసింది ఆవిడ. అంటే ఆ తల్లి ఒక తెగని కాపాడడం కోసం తన ప్రాణాలు అర్పిస్తుంది. అలాగే ఆ తల్లి వెంబటే ఆ తల్లితోటి ఆయన కూడా ఏంటంటే తను కూడా ప్రాణాలు అర్పించడం కాపాడడానికి, లేదంటే ఆయన సంపదను కాపాడుకోవడానికి ఆయన కూడా ప్రాణాలు అర్పించడం చూస్తాడు. కానీ రాముడు వచ్చి కాపాడుతాడు అబ్బా. ఒక లాస్ట్లో మీకు క్లైమాక్స్లో 10 నిమిషాలు మీకు గూజ్బంప్స్. ఆడెవడో చెప్తున్నాడు రివ్యూ, అది లేదు ఇది లేదు, సాంగ్ కావాలా నీకు, ఏ సాంగ్ కావాలరా నీకు, సీరియస్ సినిమా ఇది, సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది. సాంగ్ కావాలితే హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని పెట్టుకో, సాంగ్ పెట్టుకుంటావు, ఇంకోటి పెట్టుకుంటావు. కానీ సీరియస్ సినిమా ఆ ఎడిటర్ అవడం కానీ సాంగ్ కట్ చేయడం మంచిదైంది. ఎందుకంటే ఇంత సీరియస్ మూవీస్లో సీరియస్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కరిని ఎలివేట్ మన కమెడియన్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శ్రీను కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు నిజంగా. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా ఏది అని అంటే అదంటే మిరాయ్. వెళ్ళి చూడండి. మిరాయ్ చాలా బాగుందన్న. మనోజ్ అన్న స్టీల్ ద షో, కంప్లీట్ షోని అయితే మనోజ్ అన్న పట్టుకెళ్ళిపోయాడు. తేజ సజ్జా కూడా మనోజ్ అన్న లెవెల్ చేశాడని చెప్తా. ఎందుకంటే ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఉంది, ఈక్వల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఎవరు తక్కువ కాదు సినిమాలో. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కార్తిక్ ఘట్టంనేని గారు రాసుకున్న ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి క్యారెక్టర్లో కూడా వాల్యూస్ ఉంటాయి. అండ్ గౌరహరి గారు మ్యూజిక్ అద్భుతంగా ఉంది. నాకు తెలిసి కీరవాణి గారి తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ ఇవ్వగలిగింది నాకు తెలిసి అయితే గౌరహరి గారు అనే ఫీల్ వచ్చింది. ఎందుకంటే హనుమాన్ కానీ అండ్ ఇప్పుడు మిరాయ్ కానీ ఆయన కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అయితే అదిరిపోయింది. ఓవరాల్ సినిమా సూపర్. అండ్ మనోజ్ అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తా. శ్రేయ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎక్కడో బోర్ కొట్టకుండా. అండ్ సాంగ్ తీసేసి మంచి పని అయితే చేశారు. వైబ్ ఉంది. సాంగ్ ఉంటే డిస్టర్బ్ అవుతామేమో, సాంగ్ తీసేసి మంచి పని చేశారు. సో ఓవరాల్గా సినిమా సూపర్ అన్న. 500 crore ఫిలిం, డౌటే లేదు. తేజ సజ్జాకి బ్లాక్ బస్టర్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. తేజ గారు మనోజ్ గారు ఇద్దరు పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, వాల్యూస్ చాలా బాగున్నాయి, అండ్ యాక్షన్ చాలా బాగుంది. సో స్పెషల్గా ఎవరిది నచ్చిందంటే మనోజ్ అన్నే. కంప్లీట్ మనోజ్ అన్న మొత్తం షోని ఆయన పట్టుకెళ్ళిపోయాడు. అసలు సినిమాని ఆయన ఒంటి చేతితో అలా తీసుకెళ్ళిపోయినట్టు ఉంది. ఆ చేతికి ఇంకో చేయి జోడించింది తేజ సజ్జా గారు అనిపించింది. ఆ నెగిటివ్ క్యారెక్టర్ చేయడం నాకు మనోజ్ అన్న కనబడలా, మహాబీర్ లామానే కనిపించాడు. మనోజ్ అన్న నేను చూడలేదు అసలు సినిమాలో. ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించారనమాట. సో బ్లాక్ బస్టర్ అన్న సినిమా మటుకు సూపర్ హిట్. సినిమా స్టోరీ అంటే ఇక్కడ సింపుల్గా రామాయణాన్ని ఒక సింపుల్ వేలో చూపించినట్టుంది. 9 గ్రంథాలు, ఆ 9 గ్రంథాలు ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క తల కింద తీసుకుంటే ఆయనే చెప్పాడు. అది ఆల్రెడీ సినిమా రివీల్ చేస్తారు మనకి, కానీ విజువల్స్ కోసం చూడాలి సినిమా అంతే. సో రాముడు రావణాసురుడిని వధించడం అనేది కాన్సెప్ట్. రాముడు తేజ సజ్జా అయ్యాడు, రావణాసురుడు మనోజ్ అన్న అయ్యాడు అంతే. సో ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ అన్న. హనుమాన్ అది వేరన్నా. హనుమాన్ అంటే మనకి మన పౌరాణికాలని అందులోని హనుమాన్ నిజాన్ని బాగా చూపించడానికి అది తీసుకొచ్చారు. బట్ ఇది వేరు. ఇది రాముడు రావణాసురుడు రామాయణాన్ని ఒక విధంగా తీసుకొచ్చారు. సో సపోర్టివ్ క్యారెక్టర్స్లో శ్రీయ గారు జగత్ బాబు గారు వీళ్ళందరూ మిగతా క్యారెక్టర్స్ పోషించారు. సో సినిమా హనుమాన్తో కంపేర్ చేస్తే అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. కాకపోతే మన రూట్స్ని చెప్తున్నారు, మన వేర్లు ఎక్కడున్నాయి, అసలు ఎక్కడి నుంచే మొదలైంది, మన పౌరాణికాలు ఏంటి అనేవి చెప్తున్నారు. సో అది సినిమా. విఎఫ్ఎక్స్ చాలా బాగుందన్న. విఎఫ్ఎక్స్ కంప్లీట్ చాలా బాగుంది. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అన్న ఫీల్ కలగలేదు. అద్భుతంగా తీశారు. విఎఫ్ఎక్స్ వర్క్ అంతా చాలా బాగుంది. ఎక్కడా లేగలేదన్న. చూసిన వాళ్ళ ఒపీనియన్ అది, నేను ఎవరిని తప్పనను. బట్ నాకైతే ఎక్కడ ల్యాగ్ అనిపించలా. నేను ఎక్కడ మొబైల్ తీయలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా అంటే చాలా ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను నాకైతే. మనోజ్ అన్న చాలా నచ్చింది నాకైతే.
అంటే ఇప్పుడు మూవీలో ప్రభాస్ గారు క్యారెక్టర్ ఏదైనా రివీల్ చేశారా అంటే ఏం చెప్తారు? అర్థం కాలే. ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారంట. అలా ఏం లేదు, అక్కడ ఏం లేదు, జస్ట్ ఇలా వచ్చినట్టు చూపిస్తారు, ఏముండదు అలా ఏమి. సినిమా చాలా బాగుందని, ఒక మంచి సినిమా. అలా ఏం లేదు, హీరోయిన్ ఉంటేనే బాగుంటుంది. అంటే సాంగ్ కట్ చేశారు కాబట్టి అలా అనిపిస్తుంది వీళ్ళందరూ, కానీ సాంగ్ అక్కడ అవసరం లేదు కాబట్టి కట్ చేసారు, లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేశారు. కానీ సినిమా చాలా బాగుంది. చింపేశాడు, వన్ మ్యాన్ షో అని చెప్తాను ఇంక అంతే. ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్న సినిమా అయితే చాలా బాగుంది. అంటే అనుమానం వచ్చిన తర్వాత అదే సినిమా వస్తుంది, అదే బ్యాక్ డ్రాప్లో అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఓ అమ్మ ఏ సినిమా వచ్చినా కూడా బాగుంటుంది, మనోడు సెట్ అవుతుంది అని అనిపించింది. ఆయన ఈ సినిమాలో విలన్గా చేసి హీరో అనిపించుకున్నారు. నాకైతే అలా అనిపించింది. అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఆయన. వన్ మ్యాన్ షో ఆయన. ఎవరు అన్నారు? మీరే అడుగుతారు అంతేగాని ఎవరు అనట్లే ఆ మాట. అది ఎవరు అనట్లే, మీరే అడుగుతున్నారు. అది లేకుందేమో అని. సినిమా చాలా బాగుంది, ఎవరు నమ్మకండి. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. శ్రీరాముడు క్యారెక్టర్ లో ప్రభాస్ ఉన్నారని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? అది లేదు, ప్రభాస్ లేడన్న, ఎక్కడ కనపడలేదు, రివీల్ చేయలేదు మనకైతే. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఇంకా వారంలో యాడ్ చేస్తారేమో, చూద్దాం. మిరాయికి హనుమాన్ కి కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అంటారు? కంపారిజన్ ఆ సినిమాని ఈ సినిమానే, కాకపోతే ఈ సినిమాని ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. కలెక్షన్ వైజ్ ఒక 500 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మిరాయి 2 ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మిరాయి 2 అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరు నెక్స్ట్ హీరో అంటే? హీరో ఎవరు? మనోడే తీస్తాడు. ఎవరో పెట్టేందుకు తీస్తాడు? అది కాదు, విలన్ క్యారెక్టర్ ఎవరు చేస్తారండి?